మూఢనమ్మకాలు అనాలా? లేకపోతే ఏమనాలో తెలీదు కానీ, పిల్లి ఎదురు వచ్చినా, బల్లి పడ్డా, లేకపోతే నిమ్మకాయలు కనిపించినా అపశకునాలు అంటూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో బల్లులు తిరుగుతూ ఉంటాయి. తిరిగినప్పుడు అపశకునం కాదు కానీ, ఒంటి మీద పడితే అపశకునం అని ఎందుకంటారు అసలు? పిల్లి మార్జాలము అంటాం. ఎవరైతే ప్రత్యంగిరాదేవి పూజ చేస్తామో, దుర్గాదేవి, ప్రత్యంగిర ఇలాంటి సాధనలు చేస్తున్నప్పుడు ఆమె వాహనం పులి కాబట్టి పిల్లి ఆటోమేటిక్గా ఆకర్షితురాలై ఎవరెవరైతే ప్రత్యంగిర ఉపాసన చేస్తారో వాళ్ళ ఇంటికి పిల్లులు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అంత మాత్రాన పిల్లి అపశకునం కాదు, పిల్లి ఎదురైతే అపశకునం అని పెట్టుకున్నారు. నెక్స్ట్ నెంబర్ 2, ఈ యొక్క కాకి శనీశ్వరుడికి వాహనం. కానీ కాకి ఏం చేస్తుందంటే ఎవరైతే మనకు బంధువులు వస్తున్నారో అంతా చెప్పేస్తుంది. అలాగే పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా చనిపోయిన తర్వాత మనము భోజనం అది పెట్టినప్పుడు, ఆ పిండాలు అవి పెట్టినప్పుడు కాకి వచ్చి ముట్టుకుంటేనే పితృదేవతలు శాంతించినట్టు, వాళ్ళ పితృలోకానికి వెళ్ళినట్టు అని నమ్మకం. అలాగే ఈ యొక్క బల్లి రెప్టైల్ జాతి చెందింది. రెప్టైల్ జాతి అంటే ఏంటంటే పాకేటటువంటి జాతి. పాముకు ప్రతీక అది. రెప్టైల్, లిజర్డ్, చమేలి అంటాం. అంటే ఇవన్నీ తొండలు, ఇవన్నీ కూడా కార్నివారస్ ఉంటుంది అంటే పురుగులను తినేది, తర్వాత చెట్లను తినేది. ఓమ్నివారస్ అంటే చెట్లని, తర్వాత ఫుడ్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినేటటువంటివి కూడా బల్లిలో ఉంటాయి. అయితే బల్లిలో విషం ఉంటుంది అనుకుంటాం కానీ బల్లి శకునంలో ద్వారా మాత్రం అది అందరికీ శుభాలే చేస్తుంది. కాబట్టి ఈ ఎవరైతే నెగిటివ్ గా మనము బల్లిని ఏమని చేశారంటే నెగిటివిటీకి ప్రతీకగా మార్చారు. బల్లి నెగిటివిటీ కాదు, బల్లి పాము జాతికి చెందింది కాబట్టి, రెప్టైల్ కాబట్టి నాగదోషాలు ఎవరికైతే ఉన్నాయో, కుజదోషాలు ఎవరికైతే ఉన్నాయో, కాలసర్ప దోషాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళ ఇంట్లో ఈ బల్లులు ఎక్కువగా ఉంటాయి. ఇది సింబల్ అన్నమాట. దాన్ని బట్టి వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏమని తెలుసుకోవాలి, వీళ్ళు చక్కగా ఈ యొక్క నాగదోషాలు ఉన్నాయి, మనము దానికి పోయే విధానంలో, నాగదోషాలు పోయే విధానంలో మనము చేసుకోవాలి అని వీళ్ళు తెలుసుకోగలుగుతారు. నాగదోషాలు పోతాయంటే ఏం చేస్తారు, మళ్ళీ నాగ ప్రతిష్టలు లేకపోతే కొన్ని పూజలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తారు. అలా కాదు చేయాల్సింది, అదంతా డబ్బులతో కూడుకున్న పూజలు. డబ్బులు అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా, అందువలన డబ్బులు లేనటువంటి వాళ్ళు అందరూ కూడా ₹1 కూడా ఖర్చు అవసరం లేకుండా మనము దేంతో చేయొచ్చు అంటే కుజుడి, ఈ శని, తర్వాత ఈ యొక్క రాహువు, కేతువు ఇవన్నీ సర్పాలకు చెందినటువంటి గ్రహాలు కాబట్టి మనము ఓం శరవణ భవ అనేటటువంటి కామన్ మంత్రాన్ని కనుక చదువుకున్నట్లయితే తప్పకుండా మనకి ఈ యొక్క దోషం పోతుంది. గురుగారు, జాతకంలో చూసి ఏ దోషాలు ఉన్నాయనే చెప్తూ ఉంటారు. అయితే బల్లి దోషం కూడా ఒకటి ఉంటుంది అనేది నేను వినడం జరిగింది. నిజంగానే బల్లి దోషం కూడా ఉంటుందా? డెఫినెట్ గా మనకి బల్లి శకునాన్ని చూపిస్తుంది కాబట్టి కంచిలో ఏం చేస్తారంటే మనము బంగారు బల్లి, వెండి బల్లి రెండింటిని పెట్టారు. ఆ సాక్ష్యాల కింద పక్కన సూర్యుడిని, చంద్రుడిని పెట్టారు. మనం అందరం కూడా ఎవరైతే బల్లి వంటి మీద పడుతుందో అది దోషముగా పరిగణించి వెళ్ళి మనము ఆ బంగారు బల్లిని, వెండి బల్లిని ముట్టుకోం. లేదా ఎవరైతే కంచి వెళ్ళి బల్లుని ముట్టుకోమంటారు, అది ఫలానా వాళ్ళు ఈ వరదరాజస్వామి, విష్ణు కంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామి గుళ్ళో ఏర్పాటు చేశారు. అవి వచ్చారు, బంగారు బల్లుల్ని, వెండి బల్లుల్ని ముట్టుకున్నారు అని సాక్ష్యాలు ఈ సూర్య భగవానుడు, చంద్ర భగవానుడు ఇద్దరు చెప్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ జాతక దోషాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క బల్లులు వచ్చేస్తాయి కదా. సో దీన్ని బట్టి మనకి బల్లి దోషము అనేటటువంటిది తెలిసిపోతుంది. ఎలా మనము శని కేతువుతో కలిసిన, లేకపోతే రాహువు మనకి శనితో కలిసిన, రవి కేతువుతో కలిసిన పితృదోషం అంటున్నారు. ఇలా రకరకాల దోషాలు అనేటటువంటిది బల్లి చెప్పేస్తుంది. అంటే బల్లి ఒంటి మీద పడితే ఆడవాళ్ళందరికీ కూడానేమో ఎడం పార్టుల్లో శుభము, మగవాళ్ళకందరికీ కూడా కుడి పార్టుల్లో శుభము. అలాగే ఎడం పార్టుల్లో కనుక మనకి మగవాళ్ళకి కనుక పడినట్లయితే అశుభం, ఆడవాళ్ళకి కుడి పార్టుల్లో కనుక పడితే అశుభం. అయితే శిరస్సు మీద పడితే మరణం తథ్యమని చెప్పేస్తుంది. దాని నుంచి మనం తప్పించుకోవాలి. ముందు చెప్పుద్ది శకునాలు. ఏ విధంగా అయితే కంసుడు దేవకి నందుడిని, దేవకి వసుదేవుళ్ళు ఇద్దరు కూడా పెళ్ళైన తర్వాత రథం ఎక్కించి తానే స్వయంగా తన చెల్లైనటువంటి దేవకిని నేనే దింపుతాను అని చెప్పి పాపం కాపురానికి తీసుకెళ్తున్నాడు. ఆ ముందు బల్లి పడుతుంది కంసుడి మీద.
బల్లిపడి శకునం అనమాట. మృత్యుగండము శిరస్సు మీద పడుతుంది. మృత్యుగండం అనగానే బయటకు వస్తాడు. ఏంటి మృత్యుగండము అని చెప్పింది జరాసంధుడు అల్లుడు కంసుడు. అందువలన వెంటనే ఓహో మృత్యు తథ్యము ఇక్కడ దేవకి పెళ్లి అవగానే పడింది అనమాట. వెంటనే బయటకు రాగానే ఆకాశవాణి చెప్పుద్ది ఏమని, దేవకి కడుపున పుడుతున్నటువంటి అష్టమ గర్భం చంపేస్తాడు నిన్ను, నీకు మృత్యువు అవుతుంది అని. అంటే ముందు చెప్తాయి అనమాట. ముందు ఎందుకు చెప్తాయి? నెగిటివిటీని మనం పారద్రోలాలి. నెగిటివిటీ ఉందని తెలియజేస్తుంది. నెగిటివిటీ అంటే ఏమిటి? ఇప్పుడు మనం బైక్ వేసుకునో లేకపోతే కారు వేసుకునో రోడ్లపైన నడుస్తూనో వెళ్తూ ఉంటాం. ఆ చుట్టుపక్కల బైక్ వాళ్ళు అందరూ మన మీద అటాక్ మీదకు వస్తూ ఉంటారు ఇట్లా. సో ఒకేసారి 4-5 వాళ్ళ గుద్దడానికి కూడా వస్తుంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెగిటివిటీ. అప్పుడు దానికి జగద్గురువుల యొక్క ఆశీర్వాదం కనుక ఉన్నట్లయితే ఈ యొక్క నెగిటివిటీని ఇలాగా జరిపేస్తాడనమాట. వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు, మనం సేఫ్ సైడ్లో ఉంటాం. సో ఎప్పుడైతే నెగిటివిటీ అనేకమైన మార్గాల ద్వారా మనల్ని వస్తుందో ఆ శకునాన్ని చూపిస్తుంది బల్లి. కాబట్టి బల్లిల్ని చూసి ఇంట్లో పూజా గదిలో చాలా మందికి ఎక్కువగా ఉంటే భయపడతారు. పైన అటుకుల పైన అక్కడ ఉంటాయి. బల్లుల్ని చూసి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. బల్లులు అపశకునం కాదు, బల్లి నీకు శకునాన్ని చూపిస్తుంది అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఈ రకంగా మనము దానికి మార్గం ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్ర జపము మంగళవారం నాడు చేసుకోవాలి. ప్రతిరోజు చేసుకుంటే ఇంకా మంచిది. ఎర్ర పుష్పాలని తర్వాత ఎర్రని పండుని, దానిమ్మ పండుని మనం నైవేద్యం కింద పెట్టి మనం పూజ చేసుకుంటే సరిపోతుందమ్మా. గురుగారు, ఒంటి మీద బల్లి పడ్డప్పుడు చాలా మంది ఇందాక మీరు అన్నట్టుగా భయపడిపోతూ ఉంటారు. నాకేం జరుగుతుందో, ఏం కీడొస్తుందో అని చెప్పి. ఒకవేళ కంచికి వెళ్ళి బల్లి ముట్టుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేయాలంటారు? అసలు బల్లి పడగానే మనము వెంటనే ఎవరికి చెప్పకుండా తలంటు స్నానం చేసేయాలి. చేసేసిన తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళి ఆవు నెయ్యి కానీ లేదా మామూలు నువ్వుల నూనెతో కానీ మనం దీపారాధన చేసి అగరబత్తి అది చేసి ఉప్పుని మిరియాలని నైవేద్యంగా ఆ దేవుడికి చూపించాలి. ఇది ఫస్ట్ చేయాల్సిన పని. నెక్స్ట్ ఎవరైనా అక్కడ కనుక కంచి వెళ్ళి బంగారపు బల్లి కనుక ముట్టుకున్నటువంటి వాళ్ళు, వెండి బల్లి ఉన్నటువంటి వాళ్ళు ముట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ముట్టుకోవచ్చు, దోషం పోతుంది. లేనప్పుడు ఈ యొక్క పూజ అనేటటువంటిది కార్యక్రమం చేపట్టుకో. దాని ద్వారా మొత్తం పోతుంది. ఎలా అంటే అదొక నమ్మకం. ఇప్పుడు పంది ఉంది, పందిని ముస్లిమ్స్ అస్సలు ముట్టుకోరు. సువర్ని బీఫ్ని తింటారు, గుడ్డ మాంసం తింటారు, ఆవుల్ని కోస్తారు, దున్నపోతుల్ని కోస్తారు కొంతమంది, ముస్లిమ్స్ అందరూ కాదు. సో అక్కడ పందిని మాత్రం ముట్టుకోరు. మరి హిందువుల్లో చాలా మంది పంది మాంసం తినేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే పందిని ఎలాగైతే మనము అవి అశుద్ధాలు అవన్నీ తింటుంది కాబట్టి ఒక అసహ్యకరంగా చూస్తాం. కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వరాహావతారాన్ని ఎత్తాడు. ఆ కోణంలో చూడాలి. అంటే పంది తత్వాన్ని తెలుసుకోవాలి, చూసే గుణం మార్చుకోవాలి. పందులతో మనకు పని లేదు. ఆ తత్వం, వరాహ తత్వం అనేటటువంటిది భూమికి లింక్. ఎవరికైతే కుజ దోషాలు ఉన్నాయో వరాహ నరసింహస్వాముల వారిని కనుక పూజ చేసినట్లయితే ఎలాగైతే ఈ యొక్క కుజదోషాలు పోతాయో ఆ విధంగా బల్లిని కాదు మనం చూడాల్సింది, బల్లి తత్వాన్ని చూడాలి. ద మెటాఫిజిక్స్ ఆఫ్ ద బల్లి చూడాలి. అప్పుడు మనం ఆ బల్లి తత్వాన్ని చూసి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఓం శరవణ భవ అని పూజ చేసుకోవడం ద్వారా మనకి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట.